కాలర్ ఉన్నారు. శ్రీధర్ రెడ్డి న్యూ జెర్సీ నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీధర్ రెడ్డి గారు, అడగండి మీ ప్రశ్న. నమస్తే సార్, ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. నమస్తే అండి సార్. ముఖ్యంగా ఇప్పుడు నమస్తే సార్, ముఖ్యంగా ఈ వాలంటీర్స్ స్కీమ్స్ ఇవ్వటం లేకపోతే ఈ పెన్షన్స్ ఇవ్వటంలో మన సీఎం గారు జగనన్న, తర్వాత విజయసాయి రెడ్డి గారు, అంబటి రాంబాబు గారు, చాలా మంది మంత్రులందరూ ఈ వాలంటీర్లు మన వాళ్ళే, మన పార్టీ కార్యకర్తలే అని చెప్పేసి చాలా రోజుల నుంచి ప్రచారం చేసుకోవటం, వాళ్ళు మనం చెప్పినట్టే వింటారు, మన వాళ్ళే అని చెప్పేసి మీరు మన వైసీపీ వాళ్ళు ఆ రకంగా ప్రచారం చేసుకోవటం వల్ల ఈ ఎన్నికల సమయంలో వాళ్ళతో పెన్షన్లు ఇప్పించటం, వాళ్ళని ఈ ఓటర్లకి దగ్గరగా చేసి ఈ పెన్షన్లు ఇప్పిస్తూ కూడా మనకు వైసీపీకే ఓటు వేయాలని ప్రచారం జరుగుతోంది. కాబట్టి దానివల్ల హైకోర్టు డైరెక్షన్ లో ఈసీ తీసుకున్న నిర్ణయం కదా, కాబట్టి మరి అది మీరు చేసుకున్న ప్రచారమే అది బ్యాక్ ఫైర్ అయింది. ఏమంటారు, అవునా కదా? సెకండ్ ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారంలో ఎన్ని ప్రాజెక్ట్స్ మీరు ఈ 5 ఏళ్లలో చేశారు? రాయలసీమలో ఎలాంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేశారు? లేదు 3 రాజధానుల విషయంలో ఎక్కడ డెవలప్మెంట్ జరిగింది? అభివృద్ధి గురించి ఎలాంటి ప్రసంగం లేదు, చర్చ లేదు, పరిశ్రమల గురించి చర్చ లేదు. ఎంతసేపు ప్రతిపక్షాలని తిట్టిపోయడం తప్ప, సేమ్ రొటీన్ స్పీచ్ తప్ప జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్లలో ఎక్కడ కొత్తదనం కానీ, లేకపోతే రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఏంటి, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎంత ఉపాధి దొరికింది, జాబ్ క్యాలెండర్ ఏమైంది, అదే ఎక్కడ కూడా ఏం చెప్పలేదండి, అసలు చెప్పటం లేదు. కాబట్టి దానివల్ల అసలు వైసీపీ చాలా వెనుకబడిపోయింది కదా. రెడ్డి గారు, మీ క్వశ్చన్ లోనే సగానికి ఆన్సర్స్ ఉన్నాయి. మీరు అడిగిన అన్ని ఒకవైపు నుంచి మాత్రమే చూసిన కోణంలో అడిగిన క్వశ్చన్స్ గా నేనైతే భావిస్తున్నాను. మరోవైపు ఇంకో కోణం ఏదైతే ఉందో అది అసలు టచ్ చేయలేమే. ఆంధ్రప్రదేశ్ లో ఈ పెన్షన్లకు సంబంధించి ఏదైతే సేవాభావంతో చేస్తున్న వాలంటీర్లు మా పార్టీ కార్యకర్తలను భావిస్తే వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాల్లాగా న్యూట్రల్ గా ఇవ్వమని చెప్పి కోర్టుకు వెళ్ళి ఉండాల్సింది. కానీ పక్కాగా ఎండాకాలం తీవ్రమైన ఎండలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఇలాంటి వృద్ధుల్ని, వికలాంగుల్ని, కిడ్నీ వ్యాధిగ్రస్తుల్ని, మానసిక వికలాంగుల్ని క్షోభకు గురి చేసి ఈ రోజు కొత్తగా ఏదో విజయం సాధించినట్టు వాళ్ళకి బ్యాక్ ఫైర్ అవట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఆపించారు. ఈ చావులకు కారణం చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ చేసిన దుర్మార్గమైన ఆరోపణలు అన్నప్పుడు వాళ్ళు వేసుకున్న సెల్ఫ్ గోల్ కలవేది. You were the chosen one to direct Mr. Bachchan for his first endorsement, for his first appearance on the small screen. It was a life-changing moment. Have you been a rebel with a cause? There was a sense of responsibility, there was a sense of frustration. Are you worried about cancel culture? You tell a story with a fierce psychosis, you're gonna spoil it anyway. This and more, streaming on News 9+. Subscribe now. ఈరోజు మమ్మల్ని అడ్డుకోపోయి వాళ్ళు బోళ్ళ పడ్డారని నేనైతే చెప్పదలుచుకున్నాను. ఈరోజు ప్రజల్లో ఎంత ఆక్రోశం ఉందంటే, చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ఈ సోకాళ్ళు ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ముఖ్యంగా ఎవరైతే ఆపించారో, మరీ ముఖ్యంగా నిమ్మగడ్డ రమేష్ లాంటి వాళ్ళు కానీ ఈ గ్రామ సచివాలయాల దగ్గర వాలంటీర్లు ముందుకొచ్చి, అదే వాలంటీర్లు అంటున్నా ఈ పెన్షన్దారులు ముందుకొచ్చి ఒక్కసారి ఏమవ్వా ఏం తాత బాగున్నారంటే వాళ్ళ కాళ్లకున్న చెప్పులు ఇసిరి కొట్టి వాళ్ళ నిరసన తెలిపే అంత తీవ్రమైన కోపంతో ఉన్నారు వాళ్ళు. మరి ఈ చనిపోతున్న వాళ్ళ మీద బాధ్యత ఎవరిది? ఈ విధంగా నిర్మోహమాటంగా నిర్దయగా ఏదైతే చేశారో ఇది తప్పు కదా. ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది ఈ దేశంలోనే ఫస్ట్ టైం ఇన్ ఇండియా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ రోజుల్లో వాళ్ళు ఆదుకున్న తీరు ఏదైతే ఉందో అప్పుడు గుర్తు రాలేదా? మేము వాళ్ళంతా కూడా వైసీపీ కార్యకర్తలని, వీళ్ళేమో కన్వీనియంట్ గా వెళ్ళి హైదరాబాద్ లో జూబ్లీస్ లో ఫామ్ హౌస్ లో దాక్కున్నారు. ఆరోపణలతో ఒకవైపు చూసినప్పుడు రెండో వైపు సేవాభావం, చేసిన మేలు, ఇవన్నీ కూడా గుర్తు రావాలి. అవి ఆరోపణలు మాత్రమే, మొత్తం మా కార్యకర్తలు ఏం లేరు, స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు. మరి ముఖ్యంగా పార్టీ జెండా, పార్టీ కండువా కప్పుకొని చేయట్లా. జన్మభూమి కమిటీలు ఆ విధంగా దుర్మార్గంగా వాళ్ళ కండువా కప్పుకున్న వాళ్ళకి మాత్రమే పెన్షన్లు ఇచ్చారు, లేకపోతే ఆరోగ్యశ్రీ లాంటి వాటిని పాడు పెట్టారు, అనేక రకాల దుర్మార్గాలు చేశారు. ఇకపోతే డెవలప్మెంట్, పరిశ్రమల గురించి చెప్పారు. సెంచరీ ప్లైవుడ్ నుంచి చూస్తే ఇన్ఫోసిస్ దాకా, మా బిర్లా కాస్టిక్ సోడా దగ్గర నుంచి చూస్తే ఈ రోజు అనేక పరిశ్రమలు, 172 పరిశ్రమల లిస్ట్ వాట్సాప్ లో పెడతాను. మీ నంబర్ మీరు వదలండి, మీకు మొత్తం పంపిస్తాను. ఒక పెద్ద లిస్టే ఉంది.
కాకపోతే కొన్ని విషయాల్లో మేము చెప్పుకోవడం వెనకపడ్డాం. ఇప్పుడు మేము చెప్పదలుచుకున్నాం, 4 పోర్టులు ఒక్క ప్రభుత్వ హయాంలో 4 పోర్టుల్లో రామాయపట్నం పోర్టు ఫస్ట్ షిప్ రావడానికి సిద్ధంగా ఉంది. మేమే శ్రీకారం చుట్టాం, మేము ఓపెనింగ్ కి రెడీగా పెట్టాం. మూలపాడు పోర్ట్ ఒకటి, బందర్ పోర్ట్ ఒకటి, మరి కాకినాడ గేట్వే పోర్ట్ ఒకటి. పోర్ట్ లెడ్ సిటీని అభివృద్ధి చేయబోతున్నాం, సోలార్ ప్యానెల్స్ తయారు చేయబోతున్నాం, ఇండస్ట్రీలు వస్తున్నాయి. ముఖ్యంగా పెట్టుబడుల సదస్సు ద్వారా ఇండియన్ పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులందరినీ వాళ్ళనే మా బ్రాండ్ అంబాసిడర్ లో పెట్టుకున్నాం. ఫారిన్ కంట్రీస్ సంబంధించిన ఈశ్వరన్ లాంటి మాయదారు వాళ్ళందరినీ తీసుకురాలి మేము. దాంతోపాటు ఇరిగేషన్ ప్రాజెక్ట్ వెలుగొండకు సంబంధించి ఫస్ట్ టన్నెల్ పూర్తి చేసాం, 2వ టన్నెల్ కూడా పూర్తి చేసాం. దాంతో టెస్ట్ రన్ కూడా డ్రైవ్ చేసాం. పోలవరంకి సంబంధించి R&R ప్యాకేజ్ కంప్లీట్ అయితే ఖచ్చితంగా కూడా ప్రాజెక్ట్ లోంచి ఇప్పటికే గ్రావిటీ ద్వారా నీళ్లు ఇచ్చే ప్రక్రియ ఉంది. R&R ప్యాకేజ్ కి సంబంధించి మోడీ గారికి అకౌంట్లన్నీ కూడా సమర్పించాం. మీరే సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేసేయండి, మా గవర్నమెంట్ కి ₹1 ఇవ్వద్దని చెప్పాం. అన్ని పారదర్శకంగా చేసినప్పుడు, మేనిఫెస్టోని సంపూర్ణంగా అమలు చేసిన పార్టీగా తిరిగి ఓట్లు అడిగే అర్హత మాకు మాత్రమే ఉంది. మేము విమర్శలు తిప్పి కొడుతున్నాం కాబట్టి వాళ్ళని తిట్టడానికి మా దగ్గర టైం లేదు. వాళ్ళు కేవలం మమ్మల్ని తిట్టి ఓట్లు అడుగుతున్నారు.